హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో ట్రెడిషనల్ అయిన మామిడికాయ ములక్కాడ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లోని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, పులుసు కాబట్టి కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. పోపు అనేది వేగిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 4-5 వేస్తానండి. పులుసు కాబట్టి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీనిలోని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు, చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కారం కూడా ఇప్పుడే వేసుకోవాలండి. కారం అనేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. దీంట్లో పులుసు కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని పులుసు కింద చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఈ కర్రీకి పులుపు అనేది కొంచెం తక్కువే పడుతుంది, మనం మామిడికాయని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఈ పులుసుకి బంగిరిపిల్లకాయ కానీ వీడియోలో చూపించినట్టు కలెక్టర్కాయ కానీ టేస్ట్గా ఉంటుంది. ఈ సైజులో ముక్కల కింద కట్ చేసుకుని ఈ మరుగుతున్న పులుసులోని ఈ ముక్కల్ని ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే కనుక మెత్తబడిపోతాయి కాబట్టి మరుగుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని చివరగా కొంచెం ధనియాల పొడి, నేను ఇక్కడ పటిక బెల్లం అనేది వేస్తున్నానండి. మీరు దీని ప్లేస్లో మామూలు బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసు అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు అనేది మరుగుతూ దగ్గరగా అయ్యి చిక్కబడాలండి. మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ మామిడికాయ ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.